దేశములకు అన్ని విధములుగా రక్షణ కలుగుతుంది. ఇరుగు పొరుగు దేశాలలో యుద్ధములు జరుగును, కొంత నష్టములు కలుగును. ఆర్థిక సైన్యము పరమైనటువంటి రంగాలలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పాలకులు సరి అయిన సలహాలతోటి రాణిస్తారు. ఈ ఏడాది సరి అయిన సమయాలలో వర్షాలు కురియును మరియు కురవకపోవుట, పంటలు సరిగ్గా పంటలు పండివి కూడా ఆహార ధాన్యాలు కూడా ధరలు పెరుగుతాయి. మెట్ట భూములు, వరి పంట, పసుపు, పచ్చధాన్యము, శనగలు, పత్తి అధికముగా పండును. రైతులు ఆత్మహత్యలు తగ్గును. మిర్చి, నూనె, పాలు, పెరుగు, నెయ్యి, వెండి, బంగారం ధరలు హెచ్చుతగ్గులుగా ఉంటాయి. కూరగాయల ధరలు తగ్గును. రైలు, విమాన రోడ్డు, అగ్ని ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. లగ్నంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ విచ్చలవిడిగా కూడా ఉంటుంది. పరస్పరంగా కామక్రోధాలు కూడా వ్యవహరించబడతాయి. వచ్చును. భారతదేశ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సినీ రంగమున వృత్తి వ్యవస్థను కూడా మార్పులు జరుగును. సినీ రాజకీయ ప్రముఖులు గంభీరంగా ఉంటుంది. తుఫాన్లు, దూరంగాల కూడా ప్రాంతాలలో కూడా వచ్చును. మానసికంగా కృంగిపోతారు. పశుపక్షాదులకు కూడా ఆదరణ లభిస్తుంది. ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం వలన ప్రజలు ఉత్సాహంలో శక్తి పెరుగును, భక్తి పెరుగును. ధర్మకార్యాలు ప్రజలు ఉంటాయి. జపాలు, తపాలు, హోమాలు ద్వారా ప్రజలు భక్తి ఆధ్యాత్మికత పెరుగుతుంది. గ్రీష్మతాపం వలన వడగాలులు పెరుగుతాయి. ఈ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి అంటే 15వ తారీఖు 7వ నెల 2026 బుధవారం నుండి ఆషాఢ బహుళ అమావాస్య వరకు అంటే 12వ తారీఖు 8వ నెల 2026 వరకు గురుమౌఢ్యమి. ఆశ్వీజ శుద్ధ అష్టమి అంటే 19వ తారీఖు 10వ నెల 2026 నుంచి సోమవారం నాడు ఆశ్వీజ బహుళ చవితి 29వ తారీఖు 10వ నెల 2026 గురువారం వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ సంవత్సరము అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి 2వ తారీఖు 6వ నెల 2026 గురువారం రోజు నుండి సార్థకోటి సహిత యమునా నది పుష్కరాలు ఉంటాయి. గంగోత్రి యమునోత్రి అంటారు అక్కడ. తర్వాత ఈ సంవత్సరం రాజవాహనం గురువు, రాజు గురువు, రాజవాహనం నావ, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు, తార సంరక్షకుడు.